ప్రసాద్ బెహ్రా యూట్యూబర్ విషయం చూసుకున్నా, మన జానీ మాస్టర్ చూసుకున్నా, వీళ్ళు యాక్చువల్లీ దోష కాదనేది కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంది. ఈ డిసైడ్ చేయకముందే జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు అనే ఉద్దేశంతో, జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అనే ఉద్దేశంతో వీళ్ళ మీద మొత్తం సొసైటీ స్టాంప్ వేసేస్తుంది. పెళ్ళిళ్ళ పేరుతో 100 కోట్ల బిజినెస్ జరుగుతుందా? పెళ్ళి మిమ్మల్ని చూసి చేసుకుంటున్నారా, మీరు ర్యాంకుని చూసి? అంటే ర్యాంక్ కూడా ఒక్కొక్క రేటు, వాళ్ళకి వచ్చే క్యాడర్ని బట్టి, వాళ్ళకి వచ్చే ర్యాంకుని బట్టి దానికి ఇంత ప్రైస్ ఫిక్స్ అనమాట. ఈ ప్రైస్ ఇదిగో ఇంత, ఈ ప్రైస్ ఇంత, ఇదిగో ఇది అయితే ఇంత. కర్ణాటకలో రీసెంట్గానే ఒక అమ్మాయి 7 మెంబర్స్ పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కరి మీద 498 కేసు వేసి మెయింటెనెన్స్ డబ్బులు లాగింది. ఇది కర్ణాటకలో జరిగింది. సో గైస్, ఈరోజు మనము అశోక్ నగర్లో యూపీఎస్సీ ర్యాంక్స్ రాకముందే స్లాట్ బుకింగ్ చేసుకొని పెళ్లిళ్ళ పేరుతో 100 కోట్ల బిజినెస్ జరుగుతుందా, దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ ఇది చాలామంది స్టూడెంట్స్కి కూడా తెలియదు. అండ్ ఎవరైతే ర్యాంకర్స్ కాబోతున్నారో, ఎవరైతే ర్యాంక్స్ తెచ్చుకోబోతున్నారో, అంటే దీని గురించి వాళ్ళు ఆలోచిస్తారు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇది చేస్తూ ఉన్నాను. ఇది మరి అశోక్ నగర్లో ఒకటే జరుగుతూ ఉందా అంటే అశోక్ నగర్లో కూడా జరుగుతుంది అనేది నా పాయింట్. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళు తప్పు అని నేను అనట్లేదు, ఎందుకంటే దే జస్ట్ యూజింగ్ ద నెట్వర్క్, దాంట్లో తప్పేం లేదు, తప్పు అని కూడా నేను ఎప్పుడు అన్నాను. అయితే ఇక్కడ ఆలోచన చేయాల్సింది ర్యాంకర్స్. ఇక్కడ అశోక్ నగర్లో ఐఏఎస్ ఐపీఎస్లకి పెళ్లి సంబంధాలు. జనరల్గా ఏంటి అంటే, మనం రీసెంట్గా ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా చూసుకుంటే అతుల్ సుభాష్, మనందుకు తెలిసి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. కర్ణాటకలో రీసెంట్గానే ఒక అమ్మాయి 7 మెంబర్స్ పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కరి మీద 498 కేసు వేసి మెయింటెనెన్స్ డబ్బులు లాగింది. అండ్ తర్వాత ఇది కర్ణాటకలో జరిగింది. తర్వాత వచ్చేసి ప్రసాద్ బెహ్రా యూట్యూబర్ విషయం చూసుకున్నా, మన జానీ మాస్టర్ చూసుకున్నా, వీళ్ళు యాక్చువల్లీ దోష కాదనేది కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంది. ఈ డిసైడ్ చేయకముందే జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు అనే ఉద్దేశంతో, జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అనే ఉద్దేశంతో వీళ్ళ మీద మొత్తం సొసైటీ స్టాంప్ వేసేస్తుంది. ఏమని? వీళ్ళు అది చేశారు, వీళ్ళు ఇచ్చేశారు, వీళ్ళు అంటే డిసైడ్ చేసేస్తుంది అనమాట. మన సోషల్ మీడియా, మన సొసైటీ, ప్రజెంట్ ఉన్న సొసైటీ ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి మాట్లాడే చాలామంది యాక్టివిస్టులు, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, అరే ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే రోడ్డు మీదకి వచ్చి కొవ్వొత్తులు పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కరు కూడా, మరి ఎందుకని ఇంత జరుగుతున్న అతుల్ సుభాష్ గురించి ఈ రోజు కూడా ఎవరు రోడ్డు మీదకి రాలేదు? సోషల్ మీడియాలో షేర్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దీనికి ఈ పెళ్లి సంబంధాలకి ఏంటండి లింక్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు యూపీఎస్సీ అనేది, ఇప్పుడు ప్రతి ఒక్క ర్యాంక్స్ తెచ్చుకోబోయే ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తు పెట్టుకోండి, యూపీఎస్సీ అంటే స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. అవునా? స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా. ఎందుకని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా? పాలసీ మేకింగ్ విషయం చూసుకున్నా, పాలసీ ఇంప్లిమెంటేషన్ విషయం చూసుకున్నా, ప్రతి బెనిఫిట్ గవర్నమెంట్కి నుంచి ప్రతి బెనిఫిట్ ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థులకి, లేకపోతే పేద మధ్యతరగతి ప్రజలకి, సమాజానికి వీళ్ళు తీసుకొచ్చే మార్పులు ఇంప్లిమెంటేషన్ అవ్వాలన్నా వీళ్ళే చేయాలి. అంటే వీళ్ళు ఒక రోల్ మోడల్, చాలామందికి ఆదర్శం. వీళ్ళు బ్యూరోక్రాట్స్ అంటే మామూలు విషయం కాదు. సమాజానికి వీళ్ళు నిజంగా ఒక ఐఏఎస్ అధికారి అనుకుంటే సొసైటీలో చాలా మార్పులు తీసుకురాగలుగుతారు. అయితే ఇలాంటి వాళ్ళని ఆదిలోనే ఇక్కడ అంటే ముందే స్లాట్ బుకింగ్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ డౌరీ ప్రొవిజన్ యాక్ట్ 1961 ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో, దాన్ని ఎంతమంది పరిగణలోకి తీసుకొని ఈ వరకట్నం తీసుకోకుండా ఆగుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. ఎందుకంటే అంటే ఇప్పుడు వరకట్నం తీసుకోకుండా సింపుల్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఎందుకు? మన ఇప్పుడు ఐపీఎస్ క్యాడర్, మన మోనికా గారిని తీసుకుందాం. మన తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ ఉంది. 2000కే పెళ్లి చేసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి యువరాజ్ మర్మట్ 2000కే పెళ్లి చేసుకున్నారు. అంటే తక్కువ ఖర్చుతో, అంటే ఒక సమాజానికి ఒక ఆదర్శంగా నిలవాలనుకున్నారు. ఎందుకంటే చాలామంది, కొంతమంది పెళ్ళిళ్ళు చేయలేక, అంటే మిడిల్ క్లాస్ పేద మధ్యతరగతి ప్రజలు పెళ్ళిళ్ళు చేయలేక, అంటే పెళ్ళి అంటే గ్రాండ్గా చేయాలి, ఫస్ట్ బర్త్డే అంటే గ్రాండ్గా చేయాలి. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ బర్త్డే చేస్తున్నాను, బట్ గ్రాండ్గా విపరీతమైన గ్రాండ్ అయితే చేస్తలేను, నార్మల్గా చేస్తున్నాను. నాకున్న దాంట్లో అప్పు చేసి మాత్రం నేను చేయట్లేదు, మా బాబుది. అయితే ఇక్కడ ఎంతవరకు సమంజసము, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వీళ్ళు ర్యాంకర్స్ యూపీఎస్సీ ర్యాంక్ రాకముందే కొంతమంది స్లాట్ బుకింగ్ చేసుకుని బిజినెస్ మ్యాన్లు, పొలిటికల్గా ఉండేవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ సర్వీస్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది, ఈ విధంగా జరుగుతుందేమో అనిపిస్తూ ఉంది. అంటే ర్యాంకర్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే,
పెళ్ళి మిమ్మల్ని చూసి చేసుకుంటున్నారా, మీరు ర్యాంకుని చూసి? అంటే ర్యాంక్ కూడా ఒక్కొక్క రేటు, వాళ్ళకి వచ్చే క్యాడర్ని బట్టి, వాళ్ళకి వచ్చే ర్యాంకుని బట్టి దానికి ఇంత ప్రైస్ ఫిక్స్ అనమాట. ఈ ప్రైస్ ఇదిగో ఇంత, ఈ ప్రైస్ ఇంత, ఇదిగో ఇది అయితే ఇంత. ఎట్టుపోతున్నాం మనము. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క యూపీఎస్సీ ర్యాంకరు ఈ విషయం ఆలోచించాలి. స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, మీరు రోల్ మోడల్, సమాజానికి రోల్ మోడల్. 100 కోట్లకి, లేకపోతే 100 కోట్లు ఉండొచ్చు, 50 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, అమ్ముడు పోయే ఐటెం కాదు కదా. మీరు చాలా కష్టపడి, అంటే యూపీఎస్సీ ర్యాంక్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టపడి ర్యాంక్ తెచ్చుకుంటూ ఉన్నారు. అండ్ దీని గురించి ఖచ్చితంగా మనందరికి అవేర్నెస్, అంటే ఇది ప్రతి సంవత్సరం ఇది జరుగుతూ ఉంది. ఇది అంటే అశోక్ నగర్లో కూడా జరుగుతుంది. అశోక్ నగర్లో ఒకటే జరుగుతుందని నేను అనట్లేదు, అశోక్ నగర్లో కూడా ఇది జరుగుతుంది. యూపీఎస్సీ ర్యాంక్స్ రాకముందు స్లాట్ బుకింగ్ జరుగుతుంది. నిజంగా చెప్తా ఉన్నా, స్లాట్ బుకింగ్ జరుగుతుంది. దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ చేసుకొని ర్యాంక్ను బట్టి, క్యాటర్ని బట్టి ఇంతని ఫిక్స్ చేసి అరే ఎట్టుపోతున్నాం. ఈ విధంగా అయితే ఈ సోషల్ ఇంక్లూజన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఈ హెచ్చు తగ్గులు ఎలా తగ్గుతాయి? ఐఏఎస్ ర్యాంక్ వచ్చిన తర్వాత, క్యాడర్ వచ్చిన తర్వాత ఒక పేదింటి అమ్మాయిని కూడా చేసుకోవచ్చు కదా. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దేర్ చాయిస్. ఈ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఇష్టపడి సేమ్ క్యాటర్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, నేను తప్పు అనట్లేదు. కానీ ఈ విధంగా ఈ స్లాట్ బుకింగ్ ద్వారా అమ్ముడు పోయే కొంతమంది ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అలా అమ్ముడు పోవడం అంటే ఒకవేళ జరుగుతుందా లేదా అంటే జరుగుతుందేమో నాకు అనిపిస్తాం, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. సో డెఫినెట్లీ ఎవరు చేస్తున్నారంటే వాళ్ళు చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఇది పబ్లిక్గా మేము ఇది చేస్తున్నాం అని ఎవరు చెప్పి చేయరు. బట్ ఇది జరుగుతుంది. నాకైతే ఇదైతే కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది. జరుగుతుందేమో అని కొన్ని సిచ్యువేషన్స్, కొంతమంది పెళ్ళిళ్ళు చూసి నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ మ్యారేజ్ నిన్ను చూసి చేసుకుంటున్నారు, నీ ర్యాంక్ చూసి చేసుకుంటున్నారా? అండ్ నైతిక బాధ్యత మనము ఉంచుకోవాలి. అంటే అక్కడే మనం కరప్షన్ స్టార్ట్ చేసేస్తున్నాం కదా, చట్టానికి వ్యతిరేక పనులు మొదలు పెట్టేస్తున్నాం కదా. అండ్ చాలామంది రోల్ మోడల్గా తక్కువ ఖర్చుకి పెళ్లి చేసుకున్నా, అంటే సమాజానికి ఆదర్శంగా నిలవాలని 2014 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అలోని సిద్ధ, ఆశీస్ వశిష్ఠ గారు అయితే 500 రూపాయలకి పెళ్లి చేసుకున్నారు. 2014 బ్యాచ్ వాళ్ళు, అంటే వాళ్ళ పెళ్లికైన ఖర్చు 500 రూపాయలు. అండ్ తర్వాత చూసుకుంటే అసలు నవజ్యోతి సిమి అండ్ తుషార్ సింగ్లా ఐపీఎస్ ఐఏఎస్ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. సమాజానికి ఆదర్శంగా. వాళ్ళు చేసుకోలేరా, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వీళ్ళే చట్టానికి వ్యతిరేకంగా ర్యాంక్ వచ్చి రాకముందే ఈ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకొని ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారే. ఆలోచన చేయాలా ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఆలోచన చేయాలా ప్రతి ఒక్క యూపీఎస్సీ ర్యాంకర్ ఆలోచన చేయాలా. ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మీరందరూ కూడా నేను ఒక్కొక్క స్టోరీ నేను చదువుతా ఉంటే ప్రతి ఒక్క యూపీఎస్సీ ర్యాంకర్ ఎన్నో దెబ్బలు తగిలి రాటు తేలి ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో. ప్రతి యూపీఎస్సీ ర్యాంకర్ వెనకాల కొన్ని సంవత్సరాల రేత్రింబగల కఠోర శ్రమ, కఠోర దీక్ష దాగుంది. వచ్చిన తర్వాత దాన్ని మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం? సక్సెస్ వచ్చిన తర్వాత కష్టపడి సాధిస్తున్నారు సక్సెస్ని. ఇదైతే ఖచ్చితంగా ఆలోచన చేస్తారని. అండ్ ఎవరైతే అంటే ఇప్పుడు అశోక్ నగర్లో సంబంధాలు కుదురుస్తున్నారో వాళ్ళది నేను అన్ను, ఎందుకంటే దే ఆర్ జస్ట్ యూజింగ్ ద నెట్వర్క్. దాంట్లో తప్పు అని చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఆలోచించాల్సింది, నైతిక బాధ్యత ఉండాల్సింది ర్యాంకర్స్కి. అరే మనమే ఇలా చేస్తే గ్రాండ్గా గొప్పగా ఒక 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు లేకపోతే గ్రాండ్గా పెళ్లి చేస్తే తర్వాత మిడిల్ క్లాస్ వాడు ఏమనుకుంటాడు? నేను జనరల్గా చెప్తా ఉన్నా, చాలామంది ఇప్పటికీ కూడా పెళ్ళి అంటే ఇదేదో ఒక అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పెళ్ళిళ్ళ కోసం మన వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, అప్పు చేసి మరి జనాలు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో. అరే గ్రాండ్గా చేయకపోతే గతి లేదనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారు? నీ క్వాలిటీ లైఫ్ నీ లీడ్ చేస్తున్నావు, నీకున్న దాంట్లో నువ్వు బతుకు. అప్పు చేసి మరీ చేయాలా? నేను బాబు బర్త్డే కూడా నేను గ్రాండ్గా చేయదలుచుకోలేదు. దగ్గర వాళ్ళని నాకున్న దాంట్లోనే చేయాలనుకుంటున్నా. అప్పు చేసి నేను ఇబ్బంది పడాలి సొసైటీ కోసమో ఇంకొక దానికోసమో నేను ఎప్పుడూ కూడా రాంగ్ స్టెప్ వేయను, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ విషయంలో. సో ఇక్కడ ఈ డౌరీ చూసుకున్నా, వరకట్న వేధింపులు చూసుకున్నా, ఈ మొత్తం కూడా మనం ర్యాంకర్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీరు చేసే ప్రతి పని ప్రజలు గమనిస్తారనే విషయం మర్చిపోవద్దు. మీరు చెప్పకపోయినా మిమ్మల్ని మీరు సక్సెస్ అయిన కఠోర దీక్ష చేసి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మంచి సదుద్దేశంతో మీరు ర్యాంక్ సాధించారు కాబట్టి మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతారు. అంటే ఈ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు తగ్గుతుంది? ఈ సోషల్ ఇంక్లూజన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది?
సో కొంచెము మీరు ఆలోచించాలి. ఎవరైతే ఈ స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారో కొంటున్నారా మీరు ర్యాంకర్స్ని? ఏమో అనిపిస్తూ ఉంది. ఇదంతా జరుగుతుందా అంటే జరుగుతుందేమో అనిపిస్తూ ఉంది పరిస్థితి చూస్తే. ఖచ్చితంగా జరుగుతుందని మీరు చెప్తారా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఏమో ఇదంతా జరుగుతుందేమో, మన అశోక్ నగర్లోనే జరుగుతుందేమో, అశోక్ నగర్లో కూడా జరుగుతుందేమో. ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఇలా జరిగితే అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూపీఎస్సీ ర్యాంకర్స్ మీద ఉంది. అమ్ముడు పోవద్దు. మీరు కఠోర దీక్ష చేసి సంపాదించిన ఈ ర్యాంక్ని సమాజాన్ని మార్చడానికి, సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించండి. ఎందుకంటే మీరు చేస్తుంది వ్యాపారం కాదు, సేవ, సమాజ సేవ. మీరు చేయబోయే సర్వీస్ కూడా సమాజ సేవ చేయడానికి ఉపయోగించే ఒక సర్వీస్. ఇది కొంచెం ఆలోచించండి. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.